జగన్ గారు ఎక్కడికి వెళ్ళినా కానీ జన ప్రభంజనం అయితే కనుక ఆయన కూడా ఉంటుందండి. ఎందుకంటే ఆయన పర్యటనలన్నీ కూడా ఒక జన ప్రభంజనం అవుతున్నాయి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఈరోజు రాప్తాడు నియోజకవర్గం ఆయన పర్యటించడం జరిగింది. కారణం ఏంటంటే కనుక మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు ఎవరైతే రాజశేఖర రెడ్డి ఉన్నారో ఆయన కుమార్తె వివాహానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం అయితే జరిగింది. వెళ్ళిన తర్వాత హెలికాప్టర్లో ఆయన వెళ్ళి లింగనపల్లి దగ్గర ఏర్పాటు చేసిన హెలిప్యాడ్లో దిగడం జరిగింది. అలాగే ఆ పెళ్లికి జగన్ గారు వెళ్తారని తెలిసి భారీ ఎత్తున, ఒకళ్ళు ఇద్దరు కాదు, భారీ ఎత్తున అయితే కనుక అభిమానులు తరలి రావడం అయితే జరిగింది. నిజంగా ఆ జన సందోహం ఎలా అనిపించిందంటే అంతమంది జనం అసలు ఉక్కిరి బిక్కిరి అవుతారన్నమాట. అంతమంది జనం అయితే వచ్చారు. ఒకసారి చూస్తారు అది. ఇసుకేస్తే రాలంతమంది జనం. మనం మామూలుగా కాదనమాట. కాబట్టి అంటే జగన్ గారి పర్యటనలో ప్రతి పర్యటన కాదు, పెళ్ళా లేకపోతే ఓదార్పు యాత్ర, అది ఏదైనా కానీ జగన్ గారు వస్తున్నారంటే చాలు జనం తండోపతండాలుగా విరసపడిపోతున్నారు అనమాట. కాబట్టి భారీగా అయితే తరలి వచ్చారు ఈ వివాహానికి. కాబట్టి జగన్ గారు వెళ్ళడం, ఆ నూతన వధూవరుల్ని ఆశీర్వదించడం అయితే జరిగింది. బెంగళూరు నుంచి ఆయన రావడం, అక్కడి నుంచి మ్యారేజ్కి వెళ్ళడం. కాబట్టి ఈ వివాహ వేదిక దగ్గరికి జగన్ గారు వచ్చారని తెలిసిన తర్వాత జనాన్ని అసలు అక్కడ ఆపడం ఎవరి తరం కాలేదు. ఎందుకంటే ఎగబడిపోయారు జనమంతా కూడా, ఒకళ్ళ మీద ఒకళ్ళు చూసారుగా, కేకలు, అరుపులు, ఈలలు, బబ్బలు, పెడబబ్బలు అసలు మన మామూలుగా లేదు. జగన్ గారు ఆ వివాహంలో ఉన్నంతసేపు అసలు ఒక రకమైనటువంటి భారీ ఏలతో, అసలు కేకలతో అనమాట జగన్ గారు ఉన్నంతసేపు. అంతమంది జనాన్ని ఆపడం ఎవరి వల్ల కాలేకపోయింది, ఎవరికి సాధ్యం కాలేకపోయింది. కాబట్టి జగన్ గారు వస్తారని ఆల్రెడీ ముందే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు చెప్పడం వల్ల, వివాహ వేదికకి డైరెక్ట్గా అనౌన్స్ చేయడం వల్ల ఆయనే రావచ్చు, అందరూ కూడా జగన్ గారు వస్తున్నారని చెప్పడంతో జనాలు తండోపుతండాలుగా భారీగా అయితే కనుక తరలి వచ్చారు. చూస్తున్నటువంటి ఆ వివాహ వేదిక ప్రాంగణం అంతా కూడా కిట్ట 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 కిట్టలాడిపోయారు జనం. కాబట్టి అదే జనం చెప్తున్నానుగా, ఎక్కడైతే వెళ్తున్నారో జగన్ గారికి వెళ్ళిన ప్రతి చోట కూడా చాలామంది రాజకీయ విశ్లేషకులు ఇప్పుడు ఎక్కువగా దేని గురించి చర్చిస్తున్నారా అని అంటే కనుక, దేని గురించి మాట్లాడుకున్నారా అని అంటే కనుక, దేని గురించి సర్వేలు చేస్తున్నారని అంటే కనుక జగన్ గారు కూడా ఆ జనం ఎందుకు వస్తున్నారు, జగన్ గారి గురించి అంతమంది జనం ఎలా వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు, దీని మీద ఆంధ్రప్రదేశ్లో బేభత్సమైన చర్చ అయితే నడుస్తుంది. మన మామూలుగా కాదు, దీని మీద సర్వేలు చేస్తున్నారో, నిపుణులు అంచనాలు వేస్తున్నారో ఎవరికి అర్థం కావట్లా. జగన్ గారి కోసం జనం అంతమంది ఎందుకు వస్తున్నారు, రాష్ట్రాలు దాటి వస్తున్నారు. ఇది మీరు నోటీస్ చేయాలి. ఎందుకంటే తెలంగాణ వెళ్ళినప్పుడు అదే జగన్ గారు, తెలంగాణ వెళ్ళినప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి, అనంతపురం నుంచి, గుత్తి నుంచి, ఇలాగ చాలా చోట్ల నుంచి హైదరాబాద్ వెళ్ళారు జగన్ గారి కోసం, ఒక్క నిమిషం ఆయన చూడడం కోసం. కాబట్టి జగన్ గారు కూడా జనం ఎందుకు వస్తున్నారనే దాని మీద పెద్ద చర్చ అయితే జరుగుతుంది. సర్వే చేస్తున్నారు. అసలు నన్ను అడిగితే కనుక ఈ వివాహ వేదిక కూడా సేమ్ అదే పరిస్థితి. ఏదో వివాహ వేదిక కదా అని అనుకున్నారే కానీ అసలు నిజంగా వచ్చిన జనం చూస్తే కనుక మీకు ఆశ్చర్యం వేస్తుంది. కావాలంటే నేను అక్కడ వీడియో పెడతాను, చూడండి. చూస్తున్నా మీరు అందరూ కూడా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో చేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి.